పెళ్లి చేసుకుంటే క్రియేటివిటీ తగ్గిపోతుందా? ఈ మాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. దీంట్లో నిజమేంతో తెలుసుకుందాం. ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా మనందరికీ తెలుసు. ఆయన ప్రముఖ ఆంగ్ల రచయిత. ఆయన ఒకసారి భార్యతో కలిసి ఆయన ఒక పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీకి వెళ్ళినప్పుడు అందరూ సరదాగా ఆడమగ భార్యాభర్తలు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈయన మాత్రం ఒక మూల కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక లేడీ వచ్చి, షా గారు మీరు ఒంటరిగా కూర్చున్నారు, రండి నాతో డ్యాన్స్ చేద్దరు, మీరు ఒంటరిగా ఉన్నారని చెప్తే ఆయన ఒప్పుకోడు. ఆమె అడుగుతుంది, ఏంటి మీకు జీవితంలో ఎంజాయ్ చేసే అలవాటు ఇష్టం లేదని అడుగుతుంది. ఆయన అంటాడు, ఈ డ్యాన్స్ చేయడం వలన నేను ప్రస్తుతానికి సంతోషం కలగచ్చేమో కానీ నేను ఇప్పుడు కూర్చొని ఇంకొక నెక్స్ట్ రాయబోయే నవల గురించి ఆలోచిస్తున్నాను, ఆ ప్లాట్ గురించి ఆలోచిస్తున్నాను. దీనివల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కంటే నేను రాయబోయే నవల రేపు పబ్లిష్ అయ్యి అది అందరి మన్ననలు పొందితే దానివల్ల వచ్చే సంతృప్తి, దానివల్ల వచ్చే కీర్తి నాకు చాలా ముఖ్యము. ఇది తాత్కాలికమైన ఆనందం, అది శాశ్వత ఆనందం అని అంటాడు. కాబట్టి రచయితలు ఇలాంటివన్నీ కూడా వారి జీవితాల్లో ఇలాంటి ఇబ్బందులను మనం గమనిస్తూ ఉంటాం.